యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చేత పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు రకరకాల అంటే చందేరీలు అవ్వచ్చు, లెనిన్లు అవ్వచ్చు, దసర్లు అవ్వచ్చు, పట్టు అవ్వచ్చు, ఇవన్నీ ఐటమ్స్ తో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్ గా లైక్ వేసుకోండి. 3 రోజులుగా మాత్రం లైక్ వేసుకోమంటే మాత్రం చాలా బాగా వేస్తున్నారండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లైక్ కొట్టిన వారు అందరికీ. వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ కొట్టకుండా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి జెల్స్ అయ్యి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. రకరకాల మనుషులు కదండి. ఒకవేళ లైక్ కొట్టడం వల్ల ఇంత కూడా మీకు ప్రాబ్లం లేదు. కొంతమందికి తెలియకపోవచ్చు, ఇన్ని రకాలు ఉంటాయి. తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. మీరు లైక్ వేయటం వల్ల ఏమవుతుందంటే నా ఛానల్ చాలా మందికి కనిపిస్తుంది అనమాట. అలాగా కనిపిస్తుందని మిమ్మల్ని అంతగా నేను అడుగుతున్నాను. అలాగే చాలా బాగా ఫాలో అవుతున్నారు. నేను కరెక్ట్గా వీడియో చేద్దాం అనేటప్పటికి మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలని ఏదన్నా మార్నింగ్ 12 వరకు నాకు అసలు ఎలాంటివి చేయొద్దు, ఫోన్ అసలే చేయొద్దు. వాట్సాప్కి వచ్చేసి మీరు ఏదైనా కావాలంటే ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వండి. నేను చూసుకుని నేను మీకు వాయిస్ మెసేజ్లో రిప్లై ఇస్తాను. ఓకేనా? అది అంటే మనిషికి అన్నీ ఉండాలి, పౌరుషం కూడా ఉండాలి. పౌరుషం ఉంది అంటే మాట అనిపించుకోకూడదు అంటే ఖచ్చితంగా ఉండాలి. అలా 2 రకాలు ఉండాలి. మాటకు మాట సమాధానం చెప్పేయటం గొప్ప కాదు. ఓకే, దాన్ని పోషించుకోవటం గొప్ప. ఇది మాత్రం బాగా ఫాలో అవ్వాలి. నిజాయితీ ఎవరికి కావాలండి? నిరూపించుకోగలగాలి, అంతే కదా. ఇది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఇలాగా ఇది పెట్టాను అని నాకు రకరకాలు అనమాట. అంటే ఒక్కళ్ళిద్దరు గురించి కాదు, చాలా మందితో నేను ఫేస్ చేసే విషయాలు మాత్రమే చెప్తున్నాను. కొంతమంది అన్నా వింటారండి. నా ఛానల్ మాత్రం కొనపోయినా చాలా మంది చూస్తారు. చూసే వాళ్ళందరూ కూడా ఈ ఊరికే పొద్దున సాయంత్రం దాకా నాకు 2000 వ్యూస్ వస్తే ఆ 2000 మంది కూడా కేవలం నన్ను ఈ 4 సంవత్సరాలుగా ఫాలో అయ్యేవాళ్లే. అందులో కస్టమర్స్ గా ఉన్నోళ్ళు ఒక 50 మంది నుంచి 100 మంది ఉంటారు, అంతేనండి. మిగిలిన వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా లైక్ కొట్టరు, వాళ్ళకి తెలియదు. ఆత్రం అంతే. చీర ఏం పెట్టారు పద్మ గారు ఏంటి అనేసి ఇలా జరిపేస్తారు. కొంతమంది స్కిప్ చేసేసుకుంటే చూసేస్తారు. పూర్తిగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. పూర్తిగా చివరి వరకు ఎండ్ అయిపోయే వరకు చూసేవాళ్ళు. అంటే ఇంక వారికి ఏ టైం పాస్ లేదు. చీరలు కొనరు వారు, టైం పాస్ ఏం లేదు, చూసి ఆనందపడతారనమాట. అది కూడా నేను కూడా ఇలా కొంతమందిని కూడా నేను ఒక రకంగా ఎంటర్టైన్ చేస్తున్నానని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు మాటలు బాగుంటాయని మేము వీడియో చూస్తామని చెప్తారు మూలంగా. ఇంతమంది రకరకాలు. నాకు ఒక 10% మాత్రమే బిజినెస్ నాతోటి ఆన్లైన్లో శారీ పర్చేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక 50 మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు, 50%. అసలు ఇది ఏంటి అని చూసేవాళ్ళు 50% ఉంటారు. పద్మ వీడియో అయితే చీరలు బాగుంటాయని కళ్ళు వేడుకు చూసేవాళ్ళు కొంతమంది. ఇలాగ మనం నాకు కేటగిరీలు చెప్పొచ్చు. కానీ శారీస్ కొనేవాళ్ళు మాత్రం 5% నుంచి 10% ఉన్నారు, అంతేనండి. ఫస్ట్లో అయితే నాకు 50% ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 5% నుంచి 10%. దీనికే నేను ఇన్ని చీరలు చేయగలుగుతున్నానంటే మీరు నా వీడియో చూసిన వారందరూ చీర కొనుక్కుంటే కనుక నేను అసలు మీకు అందించలేనండి. చీరలు అందించలేను. నేను ఇక్కడ ప్రింట్ చేసినా కూడా అందించలేను. అంత ఇష్టపడతాను నా చీరలు. రేట్లు ఉంటాయండి బాగానే. అంటే నేను తక్కువ రేట్ల చీరలు 500 నుంచి 2000లో అమ్మి ఛానల్స్, కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. తర్వాత 1000 నుంచి 3000లో అమ్మి కూడా చాలా ఉన్నాయి. నాకు ఎంతసేపు 1500 పైనుంచే తప్ప ఈ లోప చీర అనేది నా దగ్గర ఇంపాసిబుల్ అనమాట. ఎప్పుడైనా డిస్కౌంట్ పెడితే తప్ప. అందువల్ల మీరు 1500 ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్ చేసి నా దగ్గర చీరలకి రావద్దు. ఓకేనా? ఇది ఇప్పుడు ఈరోజు చాలా మంచి కలెక్షన్. మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేదంటే ఎలాంటి ప్రాబ్లము లేదండి. ముందు కబుర్లు వినరు, లేకపోతే స్కిప్ చేసేస్తారు చీరలు చూడకుండా. ప్యూర్ చందేరి సారీ, చాలా చాలా అద్భుతమైన కాంబినేషన్తో ఈరోజు ఈ చీరతో మేము ముందుకు వచ్చాను. గ్రే, ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. మీకు నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ పెట్టొచ్చు. మ్యాక్సిమం 10,000 పైన ఉన్నాయి, 10,000 తక్కువ లోపల ఉన్నాయి, 5,000 లోపలే ఉన్నాయి కూడా 2-3 చీరలు ఉన్నాయి. మిగిలిన అంతా 10,000 దగ్గరగా 10,000 దాటి ఉంటాయి. అది కూడా అబ్జర్వ్ చేయండి. అదొక చీర అండి, చందేరిలో ఇది ఒకటండి. ఈరోజు వేసుకుని చూసేసుకున్నాను, తెగ నచ్చేసింది. కుట్టించేస్తాను బ్లౌజ్. ఎందుకంటే ఈ బాందిని స్టైల్ వచ్చింది, గ్రే స్టైల్, బాందిని స్టైల్. ఇదిగోండి ఎలా ఉంటుంది చీర, ఎంత బాగుంది చూసారా. బార్డర్ చందేరి ప్యూర్. ఇదో చీర. ఇది బ్లౌజ్ కుట్టించుకుందామని తీసి
బయటికి బ్యాంక్కి వెళ్ళి పని ఉందండి. ఇప్పుడు బయటికి వెళ్ళి బ్లౌజ్ ఇచ్చేసుకుని బ్లౌజ్కి ఇచ్చేసి శారీ పని చూసుకుని వస్తా. ఇదిగోండి ఓపెన్ చేసేసాను, వేసుకుని చూసాను. ఎవరు అడిగినా ఇచ్చి పని లేదు. ఇది సింగిల్ ప్యాడ్ పౌట్ వేసుకున్నా ట్రాన్స్పరెంట్ గా ఉండదు. ఇదిగోండి బ్లౌజు చాలా నచ్చింది. పైపింగ్ వచ్చి అద్దాలు వచ్చి చీర అంతా బార్డర్ అంతా చీరలో కూడా అద్దాలు వచ్చినాయి. ఈ చీర అయితే నాదేనండి. కాకపోతే మా గాయత్రి అమెరికా నుంచి గాయత్రి గారికి కూడా అద్దాల చీరలు అంటే చాలా ఇష్టం. ఆవిడ కొంచెం రంగు తక్కువగా ఉంటాను, నాకు ఎలా ఉంటుందో ఏంటో అని అంటారు. కానీ చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా. ఒకవేళ నచ్చితే గాయత్రి గారు అడిగితే మాత్రం ఇస్తాను. ఇది కూడా 10,000 దాటి చీర. ఈ లోపు అయితే లేదు. ప్యూర్ అండి, ప్యూర్ చందేరి. ఇది పౌటంచు. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఓకే. అలాగే టసర్లో ఇందులో ఒక కలర్ ఉండేది కదా వంగపూ రంగు, అది అయిపోయిందండి. ఇదో చీర. ఒక క్వార్టర్ చీరకు 1000 రూపాయలు వేసి పక్కన పెట్టారు. మిగిలిన బ్యాలెన్స్ వేసేస్తే చీర పంపిస్తానండి. అది కూడా ఇది చందేరి సారీ టసర్ చీర అండి. అలాగే ఇది రెండే పక్కన ఉంచమన్నారు, ఉంచాను. దీంట్లో 2 లెనిన్ అండి. లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ అంటే ఖాదీ లెనిన్. చాలా బాగుంది. బార్డర్ ఫేవరెట్ అండి. నేను ప్లెయిన్ది చెక్స్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. అలాగే ఇది కూడా చందేరి. విసిగిస్తున్నారండి బాగా, చాలా చిరాకు చేస్తున్నారు. ఎందుకు ఫోన్ చేస్తారో అర్థం కాదు. ఫోన్ ఎందుకు, ఫోన్ వద్దమ్మా అని చెప్తున్నాను కదా. నేనే పనుల్లో ఉంటాను, సమాధానం చిరాకుగా చెప్తాను. అసలు ఇష్టం ఉండదు నాకు ఫోన్ మాట్లాడటం కస్టమర్లతో. నా ఫ్రెండ్స్తో మాట్లాడతానండి. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను. ఇది బ్లౌజు, ఇది చందేరి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది ఒకటి. అందరితో మాట్లాడను, నా ఫ్రెండ్స్తో మాట్లాడతానండి అప్పుడప్పుడు. ఇది ప్యూర్ టసర్. ఇది బ్లౌజు. ఇదిగోండి ఇలా కాంతా వర్క్ ఉంటుంది బార్డర్లో. చాలా బాగుంది చీర. నాకు బాగా నచ్చేసిన చీరలు మాత్రమే. అంటే పండుగలు ఉన్నాయి కదా, వినాయక చవితి ఒకటి, వరలక్ష్మి వ్రతాలు ఒకటి, పెళ్లి సీజన్ కూడా ఉంది. ఇది ప్యూర్ టసరు చీర అండి. ఇది బ్లౌజు, ఇది శారీ. చాలా అందంగా ఉంది, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. గోల్డ్ చీర చెక్స్ ఉంది. ఓకే. అదో చీర. ఇందులో రెడ్ ఉందండి, అది కూడా పక్కన పెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఆ చీర కూడా సేమ్ చీర, రెడ్. అయ్యి బాబు ఎంత బాగుందో. ఇది రేసం బోర్డర్ అంటాను, ఇలాగా మీనాకారి కుర్తితో. ఇది ప్లెయిన్ శారీ. ఇంకా అసలు గాలి అంటే తీరదండి అసలు మామూలుగా. ఇది బ్లౌజ్ అండి. నేను రెడ్ చీర బ్లౌజ్కి ఇది, ఆ బ్లూ చీర. ఈ చీర కూడా చాలా బాగుంది, పసిరి గ్రీను. చాలా గ్రీన్లే కడతాను కదా అని చెప్పేసి రెడ్ చీరకి వెళ్ళాను. ఇది బ్లూ. ఇందులో మనకి బ్లాక్ కూడా ఉందండి, అదొకటి. ఇది చందేరి శారీ. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్దే బ్లౌజు. బ్లౌజ్ చూపిస్తానే. ప్లెయినే అనుకుంటున్నాను నేను. ఎస్, అదిగోండి. అయ్యో ఎంత బాగుందో వంగపూ రంగు. ఇది ఒక శారీ. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారు చీర. ఇదో చీర చందేరి అండి అది. ఓకే. ఇప్పుడు మీకు చెప్పాను కదా రెడ్ శారీ అని. విదర్పాట్ అసలు ఒకటి, రెడ్ ఒకటి, ఆ బ్లూ ఒకటి మా టైలర్ గారికి ఇస్తానండి పక్కకు పట్టుకెళ్ళి. ఇదిగో అందులోనే ఇప్పుడు గ్రీన్ చూపించాను మీకు, దాంట్లో రెడ్ అండి. చందేరి ఇంకా అసలు చివుడిపోయిన అనుకుంటుంది చూడు, మెత్తగా అంత స్మూత్ అనమాట. బాగా పోల్చేనా. ఇది బ్లౌజు. ఇదిగోండి, ఇది చీర. తెగ నచ్చేసింది రెడ్. సరే ఒక వారం కడదాంలే, దసరాలు వస్తాయి కదా, రెడ్ చీరలు బాగుంటాయి ఓ రోజు కట్టుకున్నా. కానీ ఇదో చీర నాదే. ఆ చీర నాదేనండి, ఎవ్వరికి ఇవ్వను. విదర్భట్ అసలు గ్రీను, ఇది కూడా నా చీరేనండి, ఎవ్వరికి ఇవ్వను అనమాట. చాలా నచ్చేసిన చీర అయితే. అదిగోండి పౌటంచు. ఇది బార్డర్ కలర్ మెరూను. ఈ కలర్ బ్లౌజ్. ఇది నాకు బ్లౌజ్ కుట్టించకపోయినా కూడా మ్యాచింగ్ అయిపోతుంది.
ప్యూర్ వితర్ పట్టు. అసలు ఇది 15 దాటే ఉంటుంది, 15 దాటే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అది కూడా చెప్తున్నాను. నచ్చితేనే, అసలు బలవంతం ఏం లేదు ఎవరితోటి కూడా. ఇదిగోండి ఈ చీర నాది, ఈ చీర నాది అన్నానని ఈ చీర కోసం నేను నా ఫ్రెండ్ అంటే నా కస్టమర్ మా వాళ్ళే, నాకు అక్క అవుతారు, వారు వచ్చి ఇదే చీర కావాలన్నారు ముందు. తర్వాత దీంట్లో ఉన్న కలర్ చూపిస్తే రెడ్ బార్డర్ లో నా ఫ్రెండ్ తీసుకున్నారు అనమాట. చాలా అద్భుతంగా ఉంది పద్మ. చీరలు అంటే తీరు చూస్తాను, వీడియో అయితే మా అన్న అసలు చాలా బాగుంటాయి వీడియోలని గొడవ చేశారు. ఇది కూడా ఓపెన్ చేసేసి వేసేసుకుని చూపించేస్తాను. ఓపెన్ చేసేసి ప్యూర్ టస్సర్ కోట. ఇది నా చీరేనండి. ఇలా మొన్న ఒక చీరలు వేసి చూపిస్తే నాకు అమెరికా గాయత్రి తీసేసుకున్నారు, గాయత్రి గారు. ఇప్పుడు ఈ చీర కూడా ఆవిడకి వైట్ ఇష్టం బాగా, క్రీమ్ కలర్స్. ఇదైతే ఇవ్వనండి. ఇది ఈ చీర అయితే నాదే. చాలా అందంగా ఉంది. చాలా అంటే ఇంకా మెటీరియల్ అండి, మెయిన్ మెటీరియల్. టస్సర్ కోట అని రకరకాల ఐటమ్ అండి, రకరకాల చీరలు. ఈ చీర కూడా ఓపెన్ చేసేసాను అంటే నాదే చీర. 4 సారీస్ చూపించాం మీకు నాయన్ని. చూసారు ఎంత బాగుంది చీర. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా గడి వస్తుంది, చాలా బాగుంటుంది. ఖాదీ లేనేను. ఓకే, ఇదిగోండి ఇంకోటి ఉంటుంది అన్నాను కదా, ఇది దసరాల్లో కట్టుకోవచ్చు. ప్యూర్ రామ్యాంగో పట్టు, ప్యూర్ బనారస్ పట్టు చీర. డిజైన్ రామ్యాంగో డిజైన్. ఓకే, పట్టు చీర పట్టుదే, డిజైన్ మాత్రం రామ్యాంగో డిజైన్ ఇచ్చాడు. ఇది పళ్ళు లేయిందే, బ్లౌజ్ వచ్చి చేతికి ఇలా బార్డర్ వస్తుంది అంతే. ప్యూర్ పట్టు చీర అండి, అది అలా ఉంటుంది. ఎంత కొంచెం చూసారా. కొంచెం భవానీ మాలలో వేసుకుని కనకదుర్గమ్మ గుడికి వెళ్దాము దీక్ష అనుకున్న వారు దసరాల్లో మాత్రం చాలా అమ్మకి కరెక్ట్ గా ఇష్టమైన కలర్ అనమాట ఇది. అదో చీర ప్యూర్ పట్టు అండి, ప్యూర్ పట్టు. మీకు ఇది ప్యూర్ బనారస్ పట్టు. ఇది కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయండి. ఈ చీరలు అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. ఇందులో చాలా చీరలు అమ్మేసానప్పుడే. రెడ్ బ్లౌజ్, ఎల్లో శారీ చూసారా. స్క్రీన్ షాట్ ఎంత బాగుందోనే. ఈ చీర కూడా చాలా బాగుంది. నేను ఇందులోనే బార్డర్ వచ్చిన చీర కొంచెం కాస్ట్లీలో తీసుకున్నానండి, బార్డర్ లో. అలాగే ప్యూర్ రాపట్టు అండి, అంటే టసర్ పట్టు చీర అంట, రాపట్టు. ఇదిగోండి పౌటంచు ప్యూర్. ఈ బ్లౌజ్ చూసారా, అల్టిమేట్ డిజైన్స్ అండి, అల్టిమేట్ గా ఉంటాయి. ఇది ఇలా ఉండి ఇది బ్లౌజ్ వస్తుంది, అంటే డిఫరెంట్. పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంది. ఎవరికన్నా మనం ఎక్కడికన్నా పార్టీకి వెళ్తే వాళ్ళు ఎవరైనా కడితే అబ్బా వాళ్ళ చీర ఎంత బాగుందో అనుకుంటాం, అంతే కదా. కొంచెం వెరైటీ అంటే. అలాగే ప్యూర్ బనారస్, ప్యూర్ పట్టు అండి, ఎంత బాగుంది చూసారా. ఇది ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడకి కలరుని కొంచెం లైట్ వెయిట్ ఇష్టం బాగా. అందుకని ఏమన్నా మొన్న చెప్పారు, ఏమన్నా లైట్ వెయిట్ పట్టుంటే చూపించండి పద్మ గారు అని. ఫోటోలు పెట్టలేండి, వీడియో చేస్తాను. వీడియో చేశాక లింక్ షేర్ చేస్తానండి, చూస్తే బుక్ చేసేస్తారనమాట. ఇది బ్లౌజ్ అండి. ఇది పట్టు చీర నాకు అనిపించదు, ప్యూర్ సిల్క్ చీరలా ఉంటుంది, బనారస్ బార్డర్ తో. చాలా బాగుంది చీర. స్క్రీన్ షాట్ నచ్చితే. ఓకే, అలాగే ఇందులో నేను ఇదే డిజైన్ లో ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది, బ్లూ. చూపించేస్తాను బ్లౌజ్. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఈ చీరలు మాత్రం మైసూరు క్రేప్ చీరలో కూడా ఇలాగే ఇదంతా వర్క్ వచ్చి వస్తున్నాయి. చాలా కాస్ట్లీగా 23,000 27,000 అలా. నేను కూడా ఆన్లైన్ లో చూస్తూ ఉంటానండి, అంటే ఎవరు ఏ చీరలు అమ్ముతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తాను, చూస్తానన్నమాట మోడల్స్. చాలా డిజైనర్ వేర్ గా ఉంటాయి చీరలు. అది చీర చాలా బాగుంటుంది. అలాగే ఇది ప్యూర్ లెనిన్ చీర, అంటే ఇంకా పిచ్చగా నచ్చేసి ప్యూర్ లెనిన్, చిన్న ప్రింటెడ్ బ్లౌజ్. ఓకే, మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, పర్వాలేదు. ఆల్రెడీ మా చెల్లెమ్మ కొనేసుకున్నారు 2 చీరలు, ఆవిడకి లెనిన్ చాలా ఇష్టం. అలాగే ఇదిగోండి ప్యూర్ లెనిన్. మీరు అటు ఇటు పరుగులెట్టుకుంటా గుళ్ళకి కట్టుకోనకి చాలా అఫీషియల్ గా ఉంటుంది.
ఇదిగోండి, అస్సలు బరువు లేదు. ఇది బ్లౌజు, అసలు బరువు లేదండి. బ్లౌజ్ చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి, ఇదొక లెనిన్. ఓకే, ఇది సిల్క్ కోటాలో మంచి డిజైన్ శారీ. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఎంత బాగుంది చూసారా. దీంట్లో 2, 3 కలర్స్ ఉన్నాయి. ఈ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే ప్లెయిన్ ది బ్లౌజ్ వస్తుంది. అద్దాలు వస్తాయి బ్లౌజ్ కి, ప్లెయిన్ బ్లౌజ్ కి. అది ఇది ప్లెయిన్, దీనికి అద్దాలు వస్తాయి బ్లౌజ్ అంతా. ఇది చీర సిల్క్ కోట అండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది టిష్యూ కోట, బెనారస్ టిష్యూ కోట. చాలా లైట్ వెయిట్ అండి. చీర ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. నిలువు సారా అంటే పొట్టిగా ఉన్నవాళ్ళు కట్టుకుంటే పొడవుగా కనిపిస్తాం. ఇదిగోండి టిష్యూ బ్లౌజ్, ఇలా చాలా బాగుంది. నేనేం చేస్తానంటే ఇది నేనే ఉంచుకుంటే బ్లౌజ్ అంతా ఫుల్ దీనికి ఆపోజిట్ ప్రింట్ వేయించేసుకుంటాను. ప్రింటెడ్ బ్లౌజ్, స్క్రీన్ ప్రింట్ వేయించేసుకున్న బ్లౌజ్ చీర ఇలా కట్టేస్తాను. అదిపోతుంది అసలు. ఈవినింగ్స్ గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, బర్త్డే పార్టీలకి చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంది అసలు. ఏది కూడా గడ్డి చీరలాగా, అంటే రేట్ తక్కువ అనుకోండి, గడ్డిలో ఇలా ఉంచుంటాయి చీరలు, వంగం అసలు. ఇది అనుకోండి నా దగ్గర ఏ చీర అయినా ఇలా మెత్తగా అయిపోతుంది. ఒక గంట కట్టుకుంటే నలిగిపోతుంది. ఇది కూడా ప్యూర్. అసలు ఏం చెప్పని చీరల గురించి, ఎంత బాగుందో చూసారా. పద్మ గారు మీ సెలక్షన్ పద్మ గారు దిష్టి కొట్టేస్తున్నారండి అందరూ. అది మాత్రం వాస్తవం. ఇదో చీరండి. ఇవన్నీ కనుక నేను పెద్ద వీడియో చేస్తే చాలా అద్భుతంగా ఉంటాయండి చీరలు. ఇలాంటి దాంట్లో నాకు సేమ్ చీర ఉంది. నాది ఈ ఫ్లవర్ అంతా ఈ కలరు బ్లౌజ్ ఉంది. ఆ బ్లౌజ్ వేసేసుకుని కట్టేసుకోవచ్చు కూడా, చాలా బాగుంటుంది. ఇదో చీరండి, ప్యూర్ లెనిన్ చీరే. దీని బ్లౌజ్ చూసి పిచ్చిలేసిపోయింది నాకు. ఇదిగోండి, ప్రింటెడ్ బ్లౌజ్. అలా మిల్క్ వైట్ కాదు, మరీ తెల్లటి పార్లర్గా తెలుపు కాదు, కొంచెం గవర్రంగా ఉంది. ప్యూర్ లెనిన్ చీర. ఓకే, ఇంకా చందేరిలోకి వెళ్తే ఇది మామూలుగా లేవు చందేరీలు అయితే. ఇదిగోండి, ఇది కూడా చందేరి శారీ. ఇలా ఉంటుంది చీర అంతా. పళ్ళు, ఇది బ్లౌజు, శారీ అంతా డిజైన్ ఇలా ఎంత బాగుంది కదా. ఇదో చీర, అది చందేరి. ఇంక ఇక్కడికి వెళ్తే ప్యూర్ జార్జెట్, ఇలా గోల్డ్ బార్డర్ వచ్చిన చీర అండి. ఇది 45-50 ఇయర్స్ వరకు కట్టుకుని ప్యూర్ చీరలు అనమాట. ప్యూర్ అంటే ఇది ఇంచుమించు 10,000 లోపు చెప్పాను కదా మీకు, 5,000 లోపు కష్టం. ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. మనం వద్దు అనుకుంటే మెరూన్ కి వెళ్ళిపోతే ప్లెయిన్ బ్లౌజ్ కి రూబీకి చాలా బాగుంటుంది. ఇదో చీర, ప్యూర్ జార్జెట్ శారీ అండి. అదే రెడ్ లో కావాలంటారు శ్రావణ మాసం కాబట్టి ప్యూర్ చందేరి, బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ప్యూర్ చందేరి. ఓకే, నచ్చితే ఓకేనా. ఇదిగోండి మహేశ్వరి, ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎంత బాగుంటుందో, ప్లెయిన్. అదిగోండి ప్లెయిన్ బ్లౌజ్, ఎంత బాగుంది చూసారు చీర. స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది కూడా ప్యూర్ చందేరి శారీ, కాకపోతే బార్డర్ లో కాంతా వర్క్ ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సున్నాలు తెగనొచ్చేసినాయి. ఇది బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది. అలా నల్లటి నలుపు కాదు, మల్టీ షేడ్స్ తో చాలా బాగుంది. ఇదో చీర నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. కట్టుకుంటే డిఫరెంట్ గా ఉంటామండి మనం, స్పెషల్ గా ఉంటాం ఇలాంటి చీరలు. అలాగే కదా ఆడవారు అడిగేది, స్పెషల్ గా ఉండాలి మనం అందరిలోనే. అలాగే ఇది టసర్ చీర, చెల్లులు అంటారు కదా, ముంగా టసర్ చీర అండి. ఈ చీరలు అయితే మాత్రం అల్టిమేట్ చీరలేనండి. ఇది బ్లౌజు ఇలా ఉంటుంది. ఓకే, ఇది చీర ముంగా టసరు. మీకు ఇందాకనే నేను ఈ చీర నాదే అన్నాను చూసారు, ఒక గ్రీన్ ఒక రెడ్, అదే మెటీరియల్లో బ్లాక్ శారీ చాలా బాగుంది. ఇదిగోండి బ్లాక్. ఇది చాలా అఫీషియల్ గా అజరక్ ప్రింట్ స్టైల్లో ఉంది బ్లౌజ్. ఇది స్క్రీన్ షాట్ బాగుందనే, నాకైతే చాలా బాగుంది. అజరక్ ప్రింట్ స్టైల్లో ఉండి రేసం బార్డర్తో ఉంటుంది. ఇదో చీరండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇది కూడా చందేరి, ప్యూర్ చందేరి లాంటివి.
ఇది చీర, ఇది బ్లౌజ్. నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, స్క్రీన్ షాట్. ఓకే, ఇప్పుడు మీకు చూపించాను కదా టసర్ చీర చెల్లులని, దాంట్లో ఇదే ఏమున్నాయి చూసారు చీరలు కట్టుకోవాలండి. ఇట్లా కట్టుకుంటే అందం. ఇలా చూడటం కంటే కూడా ఇది పళ్ళు, ఇది బ్లౌజు, మధ్యలో లైట్ కలర్ లాగా ఇది బ్లౌజు. చీర అంతా కిందన ఇలా డార్క్ వస్తుంది, చాలా బాగుంది. స్క్రీన్ షాట్. స్మూత్ అండి చీర. పళ్ళు కూడా అనుకోండి రిచ్, అంటే అందుకనే 10,000 దాకా ఉన్నాయి ఈ చీరలు. ప్యూర్ చీరలు కాబట్టి అండి. అదే ఇమిటేషన్ ఉంటే కొంచెం, సగం ఇమిటేషన్ ఉంటే 5,000 దాకా ఉంటాయి. అసలు పూర్తిగా ఇమిటేషన్ అయితే 5,000 లోపు ఉంటాయి అనమాట. ప్యూర్ అయితే 10,000 దాటేస్తాయి. కొంచెం అటు ఇటుగా ఉంటే 5-10 మధ్యలో ఉంటాయి. ఇంకా గడ్డి చీరలు అయితే 5,000 లోపు ఉంటాయి. అది మీకు లెక్క ఎప్పుడు కూడా. ఇది కూడా ప్యూర్. ఈ చీర మీద కూడా మనసు పడింది. ఇందులో నా ఫ్రెండ్ గ్రీను రెడ్ తీసుకున్నారు, ఒక ఫ్రెండ్ గ్రీన్ తీసుకున్నారు, ఎల్లో ఉంది. ఎల్లో ఒక ఫ్రెండ్ ఏమో వంకాయ కలర్ తీసుకున్నారు. ఎంత బాగున్నాయి చూసారు చీరలు. ఇవేనండి శారీస్. ఒకవేళ మీకు నచ్చినాయి అనుకోండి, నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసింది. అలాగే బెడ్షీట్లు ఇంకా వచ్చేది చలికాలం కాబట్టి బెడ్షీట్లు చేయమని అడుగుతున్నారు. అచ్చంగా బెడ్షీట్లు 7/8 లేవండి, రావాలి. చెప్పాను ఆర్డర్, కానీ వాడు ఎగ్జిబిషన్ పెట్టి నాకు సప్లై ఇచ్చేవాడు. అంతా అమ్మేసాడు స్టాక్. పంపుతానన్నాడు కానీ వద్దు, కొత్త స్టాక్ వచ్చాక పంపించమని చెప్పాను అనమాట. ఇప్పుడు ఇది మనం కప్పుకునే రజాయింది. డిజైన్ ఇలా ఉంటుంది. చాలా అంటే ఇవి నాకు అమ్మాలని రూల్ లేదు, ఎందుకంటే ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కింద వేసేసి పడుకోవచ్చు, లేదా కప్పెట్టేసుకోవచ్చు. మన పైన కప్పుకోవచ్చు, కప్పెట్టుకోవడం అంటే కప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇది కూడా సింగిల్ రజాయిన్లేనండి, కప్పుకునియే బాగుంటాయి. ఒక్కొక్కరు ఎవరితో ఇప్పుడు కొంతమంది ఇద్దరు ఉన్నా పక్క పక్కనే కప్పుకోలేరు. ఇది కూడా డబలేనండి, మర్చిపోయాను. ఇది కలర్ బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా రజాయినే కప్పుకునేది. ఇవే ఉన్నాయి. బెడ్షీట్లు అయితే నిన్న నేను చూపించాను కదా నిన్న వీడియోలో, అది ఒకటే ఉంది. ఇదైతే ఒక ఫ్రెండ్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, కానీ ఇది పంపడానికి కూడా డబ్బులు అయిపోతాయండి. ఇంత బాక్స్ కొరియర్ చేయడానికి. ఇంకా అంతకని ఇవ్వనని చెప్పేసి నేనే దాచేసుకున్నాను. ఇది కప్పుకునేదండి, ఏసీలో కప్పుకోవడానికి. బరువు ఉండదు అసలు, చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా ఉంటుంది. ప్యూర్ మెటీరియల్, కాటన్. అదిగోండి ఇలా ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద వాషింగ్ మిషన్, హ్యాపీగా వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చు. అలా ఉంటుంది. బాగుంది కదా. చాలా రెండు వైపులా ఒకటే డిజైన్. కాకపోతే అది ఇవేనండి బెడ్షీట్లు, చందేరీలు, ప్యూర్లు, సారీస్ అన్ని. ఒకవేళ మీకు నచ్చితే మనస్ఫూర్తిగా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8555929044 అండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను వివరాలు చెప్తాను. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. మరి ఇంకా 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 మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.